నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలోని ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ విశాఖపట్నంలోని ఋషికొండ. దీనికున్న బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్లలో శుభ్రత, నీటి నాణ్యత, పర్యాటకుల రక్షణ వంటి 33 రకాల అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇప్పుడు ఆ సంస్థే ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో బ్లూ ఫ్లాగ్ హోదాకు గుర్తుగా ఋషికొండలో ఎగిరే నీలం రంగు జెండాను తొలగించారు. మళ్లీ ఈ జెండాను ఎలాగైనా ఋషికొండ బీచ్లో ఎగురువేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఋషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందని ఎఫ్ఈఈకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఈఈ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. 9 ముఖ్యమైన అంశాలు: 1. బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించడం, నడకదారి ధ్వంసం అవడం వంటి కారణాల వల్ల బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ను తొలగించారు. ఋషికొండ బీచ్లోకి సునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. బీచ్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ గాలి కుదిలేయడం, పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇది జరిగింది. ఈ సర్టిఫికేట్ ఉపసంహరణ తాత్కాలికమేనని, భద్రతా ఆడిట్ తర్వాత బ్లూ ఫ్లాగ్ను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఋషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉపసంహరణపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం వివరణించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను రద్దు చేయలేదు, తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించారని స్పష్టం చేసింది. సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్డేట్ చేయాలని బ్లూ ఫ్లాగ్ ఫౌండేషన్ సూచించింది. 2 రోజుల్లో ఆడిట్ తర్వాత పునరుద్ధరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఋషికొండ బీచ్ వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులను, స్థానికులను బాగా ఆకర్షిస్తుంది. ఈ బీచ్ను జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని కూడా పిలుస్తారు. భారతదేశ బ్లూ ఫ్లాగ్ బీచ్ మిషన్ నుండి ఋషికొండ బీచ్కు ఎకో లేబుల్ బ్లూ ఫ్లాగ్ వచ్చింది. దీంతో ఈ బీచ్కు ఇప్పుడు గ్లోబల్ పర్యాటకం మ్యాప్లో స్థానం లభించింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ వల్ల ఆయా ప్రదేశాల ప్రతిష్ట పెరుగుతుంది. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు బీచ్ల వద్ద భద్రతా చర్యలను పెంపొందిస్తాయి. లైఫ్ గార్డ్స్, ప్రథమ చికిత్స సౌకర్యాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఈ ట్యాగ్ వల్ల నీటి నాణ్యతను కాపాడతారు. నీటి నాణ్యతను పరీక్షించి పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా చూస్తారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు బీచ్ల పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ప్రోత్సహిస్తాయి. ఈ విషయాన్ని FEE సంస్థ జిల్లా అధికారులకు తెలియజేసింది. ఫిర్యాదులు అందిన అంశాలపై పరిశీలన చేసి వాటిపై చర్యలు తీసుకునే వరకు రుషికొండ బీచ్లో ఎగురుతున్న బ్లూ ఫ్లాగ్ను దింపేయమని కోరింది. ఇది రుషికొండ బీచ్కు ఉన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు పూర్తిగా రద్దయినట్లు కాదు, తాత్కాలికంగా రద్దుగా భావించాలి. తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని పునరుద్ధరిస్తారు. దీనిపై చర్యలు తీసుకుంటున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ MN హరీందర్ ప్రసాద్ చెప్పారు. రుషికొండ బీచ్లో పరిశుభ్రతను ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు తాత్కాలిక రద్దుకు కారణమంటూ కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా టూరిజం అధికారి K జ్ఞానవేణిని, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. ప్రభుత్వాలు బీచ్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా సరిగ్గా చేయలేరా? అందమైన తీర ప్రాంతాల పర్యవేక్షణను పట్టించుకోకపోతే పర్యటనకు ఎలా వస్తారు? రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంశం విశాఖకు రాబోయే పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అధికారులు తక్షణం రుషికొండ బీచ్కు తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కలిగిన బీచ్లో నీలి జెండా ఎగురవేస్తారు. అది ఆ బీచ్ శుభ్రత, నీటి నాణ్యత, అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని, తీర ప్రాంతాల పర్యావరణాన్ని రక్షించే వ్యవస్థ ఉందని పర్యాటకులు ఈ తరహా బీచ్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం మన దేశంలో ఒడిస్సాలోని గోల్డెన్ బీచ్, గుజరాత్లోని శివరాజ్పూర్ బీచ్, కేరళలోని కప్పట్ బీచ్, డయ్యోని ఘోమ్లా బీచ్, అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్, కర్ణాటకలోని కాసర్కోట్ పడుబిద్రి బీచ్లు, తమిళనాడులోని కోవలం బీచ్, పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్, ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లున్నాయి. అయితే పర్యాటకుల ఫిర్యాదుల మేరకు రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.